దత్త స్వామిజీ, నా పేరు కుమార్ దత్త. అందరి దేవుళ్ళకి వాహనాలు ఉంటాయి, కానీ దత్తాత్రేయ స్వామికి మాత్రం వాహనం కనపడదు. ఆయనకి గాలే వాహనం, వాహనం అక్కర్లేదు ఆయనకి. వాయువాహన అనే ఒక నామం విష్ణు సహస్రనామంలో మనం వింటూ ఉంటాం. ఆయన అట్లా, ఇదిగో నువ్వు ఇప్పుడు గాలి తీసుకున్నావే, ఈ గాలిలో లోపలికి వెళ్ళింది ఎవరు? దత్తాత్రేయ స్వామే. మంచిది, నేను చెప్పాలనుకున్నా, నువ్వు అడిగావు. నీతో అడిగించారు అప్పాజీ, అంతే నేను అనుకుంటా. ఆ గాలి రూపంగా నీ లోపలికి వెళ్ళింది ఎవరు? దత్తాత్రేయ స్వామే. గాలి రూపంగా నీ నుంచి బయటికి వచ్చి విశ్వమంతా నిండింది ఎవరు? దత్తాత్రేయ స్వామే. కాబట్టి ఆయనకి వాహనంతో పని లేదు, వాహనం అవసరం లేదు. స్మృతుగామి, నీ స్మరణమే దత్తాత్రేయ స్వామికి వాహనము, అంతే. నువ్వు స్మరణ చేస్తే వచ్చేస్తాడు, అంతే. ఆయనకి వాహనం అవసరంగా. అట్లా అని దత్తాత్రేయ స్వామికి వాహనం లేదు అని కూడా అనుకోవటానికి వీల్లేదు. ఆయనకి హంస వాహనము ఆయిందే, గరుడ వాహనము ఆయిందే, వృషభ వాహనం కూడా ఆయిందే. 3 వాహనాలు ఉన్నాయి ఆయనకి. 3 ఉంటాయి ఇంట్లో, ఇంటి ముందు 3 కార్లు అన్నట్టుగా. ఏ కార్ అయినా ఎక్కి వెళ్ళొచ్చు ఆయన. ఎందుకు? త్రిమూర్తి కదా ఆయన. ఆ 3 మూర్తుల వాహనాలు దత్తాత్రేయ స్వామివే. కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా వాహనమే అవసరం లేదు, అన్ని వాహనాలు ఆయనవే. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి మనం. నిన్న గోవు గురించి చాలా అడిగారు మీరంతా, గోవు గురించి మాట్లాడుకున్నాం. దత్తాత్రేయ స్వామి వెనకాల ఏముంటుంది? మంచిది, చాలా బాగా చెప్పారు మీరంతా. మీ క్లాప్స్, వెరీ గుడ్. చాలామంది అనుకుంటారు దత్తాత్రేయ స్వామి వెనకాల ఉండేది వృషభం అని. కాదు, వృషభం వేరే. వృషభం ఏది? శివుడి వాహనం, నంది. అది శివుడి ముందు ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వెనకాల ఉండేది వృషభం కాదు, గోవు. కామధేను కల్పవృక్ష కామిత ఫలదాయక, మనకి చెప్పారు కదా దత్తాత్రేయ త్రిమూర్తి రూప భజన. మీరంతా పాడుతూ ఉంటారు, వింటూ ఉంటారు. కామధేను, అది దత్తస్వామి వెనకాల ఉండేది కామధేను, గోవు. అందుకే ఆ వాహనాన్ని ఎక్కరాయన, అది వాహనం కాదు, అది గోవు. గోమాతని రక్షించాలి, పూజించాలి అని దత్తాత్రేయ స్వామి చెప్పడం కాకుండా మనకి చేసి చూపిస్తున్నారు అప్పాజీ వారిలాగా. అది మనం గుర్తుపెట్టాలి.